జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, తెలుగుదేశం, జై తెలుగుదేశం. అది ఓకే ఓకే. అటు వెళ్ళిపోండి, అటు అటు. అలాగే అటు అటు అన్నా ఆ పని ఆడికి కంట్రోల్ అవ్వట్లేదు. అమ్మా అమ్మా మీరు ఒకసారి పెట్టమా. కన్నవాళ్ళు పక్కన చచ్చిపోకే నాకు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్యకర్త స్థాయి నుంచి, ఒక గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అలాగే యూనిటీ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జ్, వీళ్ళ మీద మండల ప్రెసిడెంట్లు, అంటే ఏ పార్టీలో లేని కేడర్ అంతా కూడా తెచ్చినంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. మేము ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. ముఖ్యంగా 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది చూసాం. సుమారు 12-13 లక్షల కోట్ల అప్పుతో ఉన్నా సరే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళతో పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదువుకునే అవకాశం కల్పించాలని, ఇంట్లో 2 3 4 సరే అందరికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్థాపించిన పార్టీని బీసీలని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 24% రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని ఇంకో 10% పెంచి 34% తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి మేము కృతజ్ఞత చెప్తున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా బీసీలను అడ్డు విరిచి ఆ 10% కూడా తగ్గించి బీసీలను రాజకీయంగా ఎదగడానికి కూడా ఇష్టపడిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం అని మేము ఎప్పుడూ కూడా చెప్తున్నాం. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కొంచెం కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మాలాంటి వాళ్ళని ఈరోజు నేను ఇదే వార్డులో రాజకీయం మొదలెట్టాను, 3వ వార్డులోని ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా తీసుకెళ్ళగలిగితే ఒక తెలుగుదేశం పార్టీకి దొరుకుతుందని చెప్పి మేము గర్వంగా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా, ఆయన కూడా ఒక బీసీ బిడ్డ. ఆయన కూడా మొన్న ముందు వాళ్ళ మిస్సెస్ గారికి టికెట్ ఇచ్చిన 35,000 మెజార్టీ ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోవడానికి నిరూపించాం. అలాగే మొన్న ఆదిరెడ్డి వాసు గారికి కూడా సుమారు 73,000 పైచిలుకుతో ఆయన కూడా గెలిపించుకున్నాం. అంటే బీసీలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాధాన్యత పెంచడమే తెలుగుదేశం పార్టీ జయం తీసుకురావడం. అలాగే ముఖ్యంగా
సంక్షోభాలను కూడా ఎదుర్కొంటూ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఈసారి అయిపోతుందని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎదరికి రావడం అందరూ కూడా గమనించాం. నేను 2000లో పార్టీ మొదలెట్టినప్పుడు కూడా నాయకత్వం